ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారు కదూ? దేవుడి మహాకృపను బట్టి వేకువజాము మన్నా అనే కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావడానికి ప్రభువు ఎంతగానో కృప చూపుచున్నారు. మరి ఈ ఉదయకాల సమయమందు కూడా మరోసారి దైవజనమ మరి మంచి వాగ్దానం చేతబట్టుకొని మీ ముందుకు రావడం జరిగింది. చిన్న ప్రార్థన చేసుకొని మరి వేకువజాము మన్నా అనే కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వేకువజాము మన్నా అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఉదయము మరి మీరు ప్రజలు దర్శిస్తున్నారు. ప్రతి ఒక్కరిని ఆస్వాదించును గాక. ఆమేన్. అందరూ బాగున్నారు కదూ? ప్రభువును బట్టి మీరు అందరూ కూడా బాగున్నారని నేను బలంగా నమ్ముతున్నాను. మీ అందరి కొరకు ప్రతి దినము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. తప్పక ప్రభువు దీవిస్తారు. ఈరోజు మరి ఆలస్యం చేయకుండా దేవుడిచ్చిన వాగ్దానం జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 6వ వచనం. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదం వచ్చును. దేవుడి స్తోత్రం. చాలా మంది నేను చాలా నీతిగా ఈ లోకంలో బ్రతుకుతున్నాను కదా, ఎవరి మీద చాడీలు చెప్పే వ్యక్తిగా లేను, ఎవరి సొమ్మును కూడా నేను దోచుకునే వ్యక్తిగా లేను, నేను కష్టపడుతూ నీతిగా ఈ లోకంలో వెళుతూ ఉంటే ఈరోజు నా కుటుంబంలో చాలా బాధలు, కష్టాలు, కన్నీరు వంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి కొన్ని సందర్భాలు నీతిమంతులుగా మనము బాధపడుతూ ఉంటాం. నీతిగా దేవుళ్ళో జీవించినప్పుడు ఇటువంటి ఏర్పాటు మనకు కనబడకపోతే మనం బాధపడుతూ ఉంటాం. కానీ నీతిమంతులకు దేవుడిస్తున్న వాగ్దానం పరిశీలిస్తే నీతిమంతుడు తల మీదకి ఏమొస్తుందంటే ఆశీర్వాదం వచ్చాను. దేవుడి స్తోత్రం. ఖచ్చితంగా దైవజనమా, దేవుడు మహాకృపతో నిత్యముగా నీతిమంతులకి ఆశీర్వాదం ఉంటుందన్న ఒక నమ్మకాన్ని, ఒక భరోసాని దేవుడు కలిగిస్తూ ఉన్నాం. ఈరోజు నీవు కూడా యథార్థవంతుడిగా, నీతిమంతుడిగా ఈ లోకంలో చలామణి అవుతూ ఉంటే మరి ఆ యొక్క బాధ అనుభవిస్తున్నప్పుడు నీకు ఆలోచన వచ్చిందా? ఎంత నీతిమంతుడిగా జీవిస్తున్నా శ్రమలేంటి, ఈ బాధలేంటి, ఈ కష్టాలేంటి అని చెప్పి కొన్ని సందర్భాల్లో నీతిగా జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్న మనము మరి మనుషులుగా ఉన్నవారు బాధపడుతూ ఉంటారు. సోదరా, దేవుడి ఉదయకాలం వేకువజాము మన్నా ద్వారా నీకు ఇస్తున్న వాగ్దానం, నీతిమంతులు ఎప్పుడూ కూడా మరి వారి తల మీదకి ఆశ వచ్చే విధానం ఆయన బయలుపరుస్తున్నారు. ఎస్, యేసపు చాలా నీతిమంతుడిగా చిన్నప్పటి నుంచి ఉన్నాడు. దేవుల్లో యథార్థవంతుడిగా ఉన్నాడు. అయినా కొంత మనుషుల ద్వారా, కొంత బంధువుల ద్వారా మరి నీతిమంతుడిగా ఉన్న యేసేపు జీవితంలో ఆశీర్వాదానికి బదులుగా శ్రమ చూడవలసిన పరిస్థితి వచ్చింది. ఈ శ్రమల వంటి పరిస్థితుల్లో దైవజనమా మరి యేసేపు జీవితాన్ని ఉదాహరణ తీసుకోవాలి. నీతిమంతుడిగా ఉన్న ఆయనకి మనుషులు బట్టి కొన్ని ఆటంకాలు, శ్రమలు వచ్చినప్పుడు కూడా, బాధల వంటి పరిస్థితి కొంత కలిగినప్పుడు కూడా ఆ నీతిమంతుడి మీద చివరికి ఏమొచ్చిందంట? ఆశీర్వాదం వచ్చింది. అందరూ స్తోత్రం చెప్పండి. నీతిమంతుడిగా ఉన్న యేసేపు మీదకి దేవుడు వాగ్దానం వచ్చింది దైవజనమా, ఆశీర్వాదం. అందుకే ఆ నీతిమంతుడి మీదకి ఆశీర్వాదం వచ్చిన మరుక్షణమే శ్రమలన్నీ కూడా కొట్టుకుపోయి, బాధలన్నీ తొలగిపోయి, ఇబ్బందులు, ఆటంకాలు, శ్రమలు, శోధన, నింద ఇవన్నీ కూడా నీతిమంతుడి మీదకి ఒక ఆశీర్వాదం వచ్చినప్పటికీ ఏం కనపల్లా, ఇవన్నీ కనుమరుగైపోయి ఆశీర్వాదం కనబడుతుంది, దీవెన కనబడుతుంది, అధికారం కలిగిన పరిస్థితి కనబడుతుంది, హోదా కలిగిన పరిస్థితి కనబడుతుంది. యేసేపు తల మీదకి ఏమొచ్చి తెలుసా? ఆశీర్వాదం. కారణం, నీతిమంతుడి మీదకి ఆశీర్వాదం వస్తుంది అన్న వాగ్దానాన్ని మరి యేసేపు పొందుకున్నాం. ఈరోజు నీ జీవితంలో కూడా నీతిని కాపాడుకుంటూ నీతిమంతుడికి ఈ లోకంలో ప్రయాణం చేస్తున్న నీకు యేసేపులాగా కొన్ని ఆటంకాలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని అవరోధాలు ఉండే పరిస్థితి వచ్చి ఉన్నదా? భయపడే మాకు సోదరా.
భయపడకండి. దేవుడు వాగ్దానం మీ అందరి కొరకు ఉన్నది. ఆయా పరిస్థితుల్లో ఎవరైతే ఉన్నారో నీతిమంతుడిగా ఉండి, ఆయా పరిస్థితులు ఎవరైతే ఒక ఇబ్బందిని ఫేస్ చేస్తున్నారో, ఓ కష్టాన్ని ఎదుర్కొంటున్నారో, ఒక ఆటంకాన్ని బట్టి సాగుతున్నావో, సోదరా, సోదరి, గొప్ప వార్త దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నీవు నీతిమంతురాలుగా వెళ్ళిపోతుండగా దేవుడి ఆశీర్వాదం తల మీదకి రాబోతుంది. దేవుడి ఆశీర్వాదం నీ కుటుంబంలోనికి ప్రవేశించబోతుంది. దేవుడి ఒక దీవెన నీ కన్నులు చూడబోతున్నాయి. తప్పకుండా దేవుడు నీతిమంతుల ఆశ్రిత దైవజనం. యేసేపు ఎలాగైతే నీతిమంతుడిగా ఉన్నప్పుడు అతని తల మీదకి ఆశీర్వాదం పంపబడి ఆస్వాదించబడ్డాడు. ఈ రీతిగా ఉదయకాలమందు వేకుజాము మన్నా అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. మీ కుటుంబాలను, మీ బిడ్డలను ఎక్కడెక్కడైతే ఇంతవరకు ఆశీర్వాదం చూడలేకపోయావో, అది వ్యవసాయంలో కావచ్చు, చదువుల్లో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, లేదా ఆరోగ్య విషయంలో కావచ్చు, లేదంటే అనేక రంగాల్లో, అన్ని విషయాల్లో కూడా నీతిమంతుడిగా నువ్వు వెళ్ళిపోతున్న సందర్భంలో ఇంతవరకు ఆశీర్వాదాన్ని చూడలేని వ్యక్తివైతే మట్టిగా ఈరోజే ప్రభు నీకు ఇస్తున్న వాగ్దానం, నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదము దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఇంకెందుకు ఆలస్యం? ఈరోజు నాతో పాటు మోకరించి ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీరిచ్చిన వాగ్దానం బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు. నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదం వస్తాది అని చదివించాం. ఏసేపు మాకు ఉదాహరణగా పెట్టావు తండ్రి. ఈనాడు నీ కొరకు నీతిమంతులుగా జీవిస్తున్న ఈ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబాన్ని ఆస్వాదించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. వారికున్న ప్రతి శోధన, ఆటంకాలు దూరపరచండి తండ్రి. అద్భుతమైన మేలు చేత కుటుంబాలు నింపండి. ఎవరైతే అప్పుల చేత ఒక బాధ అనుభవిస్తున్నారో ప్రతి అప్పులోంచి వారి విడుదల దయచేయండి. ఎవరైతే అనారోగ్యంతో మరి కన్నీరు వంటి పరిస్థితుల్లో ఉన్నారో వారికి అనారోగ్యం దూరపరచండి. ఎవరైతే మరి చదువులో వెనకడి ఉన్నారో వారికి చదువులో సహాయం దయచేయండి. ఎవరైతే చదువుకొని ఇంకా ఖాళీగా ఉండి ఆయా జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్కరికి జాబ్స్ దయచేయండి. అలాగే నా తండ్రి, ఈ కృపను బట్టి, మీ నామానుకున్న బలమును బట్టి నాయన మీ సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అన్ని నామాల కంటే పైనామం కలిగిన దేవ, వ్యవసాయం అందు ఆస్వాదించండి, పాడి అందు ఆస్వాదించండి, సిరి వ్యాపారాలు దీవించండి, చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్లు దయచేయండి. అలాగే ప్రభా, నీ సన్నిధానంలో ప్రభా, నీ మహాకృపను బట్టి నాయన ప్రయాణంలో ఈ తెల్లవారుజామున ఎవరు ఏ ప్రయాణం చేస్తున్నారో, దేని కొరకు ముందుకెళ్తున్నారో వారి వారి ప్రయాణంలో తోడుగా ఉండి మరి ఆయా పనుల్లో జయాన్ని కలగచ్చండి. వివాహం కాని వారి కొరకు చక్కని వివాహం ఏర్పరచండి. బిడ్డలు లేని వారు ప్రార్థిస్తున్నాం, చక్కని బిడ్డలు ఏర్పాటు చేయండి తండ్రి. మరి అనేక వ్యాపారాలు చేసేవారు దీవించి ఆస్వాదించండి బాబు. ఈ రీతిగా ఈరోజు వివాహం జరుపుకున్న వారికి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. బర్త్డే తెలియపరుస్తున్నాం. ఈ రీతిగా ప్రతి ఒక్కరిని దీవించమని ప్రభు నామం పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరూ అందరూ కూడా బాగున్నారు అనుకుంటూ మరోసారి మీ సేవకుడు యెహోషువ. మరి తప్పక ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ మాది వైఎస్జే ప్రేయర్ మినిస్ట్రీ. తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకులకి షేర్ చేయండి, లైక్ చేయండి. ఎవరైనా ఈ పరిచర్యని మరి బలపరచాలి అనుకునే ఉద్దేశం ఉంటే తప్పక మీ సహాయం అందించండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని బహుగా ఆస్వాదించి బలపరిచి నడిపించునుగాక. అందరికీ వందనాలు. దేవుడు దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు.